హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ఇది 2025 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కొత్తపల్లి అనే ఊరిలో రామకృష్ణ ఆ ఊరు పెద్దాయన కూతురిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఒక సంఘటన వల్ల రామకృష్ణ తన ప్రేమను ఆ పెద్దాయనకి చెప్తాడు. ఇంకా ఆ పెద్దాయన ఆ పెళ్ళికి ఒప్పుకొని వాళ్ళ పెళ్లి చేశాడా లేదా అనేది స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టోరీ సింపుల్‌గానే ఉంటది. కానీ వాళ్ళ ప్రజెంటేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ సీన్స్ పర్లేదు విలేజ్ స్టైల్‌లోనే ఉంటాయి. అక్కడి వరకు బాగానే ఉంటది. తర్వాత నడిచే స్టోరీ చూడడానికి అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. కొన్ని కొన్ని చోట్ల బోరింగ్‌గా కూడా అనిపిస్తది. అండ్ ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌కి కంటిన్యూ అవుతది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కూడా అదే స్టైల్‌లో అట్లాగే నేరేట్ చేసుకుంటూ వెళ్తుంది. అంత ఎఫెక్టివ్‌గా ఉందనమాట. సో, ఇంకా ఏదైనా ట్రై చేస్తాడనుకున్నాను. డిఫరెంట్‌గానే ట్రై చేస్తాడు కానీ అది మనకి చెప్పే విధానం గానీ, మనం చూసినప్పుడు అది అంతగా స్ట్రాంగ్‌గా అనిపించదు. ఏదో పాయింట్ అలా వెళ్ళిపోతాం అనిపిస్తది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ నుంచి ఎండింగ్ వరకి వాళ్ళు అనుకున్నది వరకి అంతా బాగానే చూపిస్తాడు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ మనకి అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వం. అండ్ వాళ్ళు ట్రై చేసిన కామెడీ సీన్స్ కూడా మనకి అంతగా కనెక్ట్ అవ్వవు. సో, లాస్ట్‌కి కూడా ఒక మంచి పాయింట్‌తోనే ఆ మూవీ కూడా ఎండ్ చేసేస్తాడు. ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరంటే 'రవీంద్ర విజయ్'. తను అప్పన్‌గా చేశాడు. తన క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటది. అపర్ణ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, మనం రెగ్యులర్‌గా చూసే విలేజుల్లో గాని, మనం ఇంటి దగ్గర చూసే ఒక క్యారెక్టర్ లాగే అనిపిస్తది. మనకి సీన్స్ కూడా కొన్ని రియల్‌గా అనిపిస్తాయనమాట. ఈ మూవీలో అప్పన్న చెప్పిన డైలాగ్ నాకొకటి బాగా నచ్చింది. అదేంటంటే, "ఆస్తుపాస్తులే శాశ్వతం, మనుషులు శాశ్వతం కాదు" అని చెప్తాడు. ఆ డైలాగు 100కి 200% కరెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, మేబీ అది నా ఫీలింగు. అది కరెక్ట్ అనిపిచ్చింది. అట్లాంటి డైలాగ్స్ అప్పన్న నుంచి వచ్చాయి. ఇంకా కొన్ని కొన్ని బావుంటాయనమాట. అపర్ణ క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ ఇంకా ఏదన్నా స్ట్రాంగ్‌గా చేసి, మంచి ఎలివేషన్ ఇస్తాడనుకున్నాను. కానీ, ఆ అపర్ణ క్యారెక్టర్ డిసప్పాయింట్ అయ్యేసరికి మూవీ గూడా ఆటోమేటిక్‌గా వేరే వేలో ఎళ్ళిపోతది. ఈ మూవీలో లీడ్‌గా యాక్టర్‌గా చేసిన మనోజ్ చంద్ర తన యాక్టింగ్ గూడా పర్లేదు. బాగానే ఉంటది. విలేజ్ స్లాంగ్‌లో మాట్లాడతాడు. ఆ స్లాంగ్ కొంచెం తనకి బాగా సెట్ అయింది. బావుంది గూడా చూడ్డానికి గూడా. ఈ మూవీలో ఆదిలక్ష్మిగా ఉషా బొన్నాల్ చేసింది. తన యాక్టింగ్ గూడా బావుంటది. ఒక విలేజ్ అమ్మాయిగా బా సెట్ అయింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగా చేశారు. ఈ మూవీలో సాంగ్స్‌కి మణిశర్మ గారు వర్క్ చేశారు. తన స్టైల్ ఆఫ్ సాంగ్స్ నాకెక్కడా కనిపించలేదు. అంతగా ఫీల్ కూడా ఏమి అనిపించలేదు. ఓకే. పర్లేదు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వరుణ్ ఇచ్చారు. సో, తను కూడా కొంచెం పర్లేదు అక్కడక్కడ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు బావుంది. టెక్నికల్‌గా కూడా ఈ మూవీ చాలా బావుంది. కంప్లీట్‌గా విలేజ్ స్టైల్‌లో ఉంటది. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే ఓకే. బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు. ఏమి ఎక్స్‌పెక్టేషన్ పెట్టకుండా ఈ మూవీ చూస్తే మీకు నచ్చుతుంది. నేను అలాగే స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. కానీ ఇంటర్వెల్‌లో ఆ ట్విస్ట్ తెలిసాక ఇంకా కథ ఇంకా ఏమన్నా బిల్డ్ చేస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. అక్కడ మాత్రం నేను కొంచెం సెకండ్ హాఫ్‌లో కొంచెం డిసప్పాయింట్ అయ్యానన్నమాట. మిగతాదంతా ఓకే. ఒకసారి చూడొచ్చు మూవీ. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.